సంఘంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలోని వంటగది, ఆహార సరుకుల నిల్వ గదిని పరిశీలించిన ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినిలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం, మెను, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థినిల విజ్ఞప్తి మేరకు కొన్ని ఆహార మెనూలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. కొన్ని స్కూల్ 10 స్కూల్స్ వచ్చింది సార్. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం వచ్చింది. చూపించండి, ఇప్పుడు వెళ్తాం బుచ్చిరెడ్డిపాలెం. ఆడికి వెళ్దాం. చూస్తే కొంచెం ఒక ఇది డ్రమ్ములకి గిమ్ములు పెట్టగాకండి. ఇప్పుడు చెప్పారే అన్ని వాటిలో ఇవన్నీ డబ్బాలలో పెట్టాలా సార్. ఇప్పుడు మెకనైజ్డ్ కిచెన్ యూటెన్సిల్స్ అన్ని ఇప్పుడు కాళహస్తికి వచ్చాయి సార్. సర్ప్రైజ్ అది ముందు ఒక 2 days ముందు అందరికి తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ కొన్నిసార్లు మేము ఆడి ఫోన్ కూడా స్కిప్ చేస్తాం. అట్లా అది వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వెల్కమింగ్ ఎందుకంటే హ్యాపీ ఉన్నారా? భోజనాలు బాగుంటున్నాయా? ఒక బోర్డర్, ఒక స్టూడెంట్, దాంట్లోనే మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా. వచ్చిందా? నీరు కూడా వస్తుంది. చిన్న ప్రాబ్లం అయింది. ఇప్పుడు మిల్లెట్ చిక్కీస్ వస్తున్నాయి. అది గవర్నమెంటే ఇస్తాం. ఇంత 40 పైసలకే ఇవ్వాలి. ఇంకా మనకు పాలు కావాల్సిన చిక్కగా కావాలంటే రావు. అప్పటికే కష్టమవుతుంది. 2023లో వారంలో ఒక రోజు అండా గుడ్డు కూర ఆయిల్. ఇప్పుడు మనం ఈరోజు గోవా జామకాయ ఇస్తా ఉన్నాం. దాని బదులు ఇది కొంచెం ఒక వారానికి ఒక్క రోజు ఎగ్బుర్జీ చేయండి. అయితే ఎగ్బుర్జీ చేసేటప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు ఒకరు ఉండాలి. అన్ని ఎగ్స్ కొట్టి వేయాలి. ఒక 50 తీసి పక్కన పెట్టుకుంటే మనకు పిల్లలు నష్టపోతారు. అంటే 50 పక్కన పెట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు మనకు తెలియకుండా, కానీ మన జాగ్రత్తలో మనం ఉన్నామండి. అదొక్కసారి చూడండి. పులిహోర వద్దు సార్ అని చెప్పి రాశారు చాలా మంది. ఎందుకు? ఇది చింతపండు పులిహోర, నిమ్మకాయ రసం పులిహోర బాగుంటుందా? చింతపండు తీసేసమ్మా. ప్రిన్సిపాల్ గారు, కేర్టేకర్ గారు, అమ్మా ఆ చింతపండు బదులు నిమ్మకాయలు చెప్పండి. ఆ డబ్బులు పోయినా మీ మెనూ బోర్డు డైనింగ్ హాల్ ఉందా? ఇక్కడ ఉంటుంది కదా. దాని ప్రకారం అన్ని వస్తున్నాయా? ఏమన్నా మిస్ అవుతున్నాయా? ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? వారానికి 3 eggs ఇస్తున్నారా? ఎన్ని ఇస్తున్నారు? 6 వారానికి 3 సార్లు చికెన్ ఇస్తున్నారా? 2 సార్లా? ఎన్ని పీసెస్ వస్తాయి? 3 వస్తాయా? 3 ఏ వేస్తారా? ఇట్లా 3 గడ్డితో వేస్తారు. 3 పడతాయి, కొన్నిసార్లు 4 కూడా పడతాయి కదా. మరి 3-4 సార్ అన్న అంటే 3 అన్నారంటే అర్థం ఏంటి? మీకు ముందు ఏమైనా చెప్పి పెట్టారు, ఎవరైనా వస్తే 3 చెప్పండి అని అర్థం చేసుకోండి. అవునా కదా? నేను చెప్పేది కరెక్ట్ కదా? ఇప్పుడు గంటతో వేస్తాము. కొన్నిసార్లు 3 పడతాయి, కొన్నిసార్లు 4 పడతాయి, కొన్నిసార్లు 5 కూడా పడచ్చు కదా. అప్పుడు మీరు 3, 4, 5 సార్ గంటతో వేస్తారు అన్నారు. అంతేగాని 3 సార్ అంటే ఏరి ఇట్లా ఒక్కొక్కటి ఏరి 3 అని పెడతారా? నాకు ఇదే సమస్య అనకాపల్లిలో వచ్చింది. అనకాపల్లి ఏమని సార్ మాకు పార్షియాలిటీ చూపిస్తా ఉన్నారు, వాళ్ళకు బాగా ఫేవరెట్గా ఉన్న పిల్లలకు బాగా ఎక్కువ ముక్కలు వేస్తా ఉన్నారు, మాకు చాలా తక్కువ ముక్కలు వేస్తా ఉన్నారని మాకు కంప్లైంట్ చెప్పారు పిల్లలు. అప్పుడు నేనేం చేశానంటే ఆడ 300 మంది పిల్లలు ఉన్నారు, గర్ల్సే చెప్పారు. అంటే రాసిస్తారు, రాపించారు. రాపించిందంటే చెప్పారు
సార్ మాకు వర్కర్స్ పార్షియాలిటీ చూపిస్తా ఉన్నారు అక్కలు వంట అక్కలు వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి బాగా వేస్తూ ఉన్నారు మాకు తక్కువ వేస్తూ ఉన్నారు అని. సరే ఇట్టిందా మీకు కదా అని నేను 5,000 రూపాయలు ఇచ్చి 300 గిన్నెలు కొనమని చెప్పాను. కప్స్ ఆ గిన్నెలలో అందరికి సమానంగా వేసి పెడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క గిన్నె తీసుకొని పోవాలి. తిక్క కుదిరింది కదా. Please subscribe SS News AP.